సో ఎస్, ఇవాళ లవ్ మీ టీమ్ మెంబర్స్ అందరితో కలిసి, మీ అందరితో కలిసి ఇక్కడ ట్రైల్ స్క్రీన్ ప్రెసెన్స్ అండి. ఐఎమ్ ష్యూర్ అసలు అర్జున్ క్యారెక్టర్లో సినిమాని చాలా అద్భుతంగా నడిపించబోతున్నారు అని అర్థమవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ట్రైలర్. అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మనకు ఒక హార్ట్ వార్మింగ్ బలగం లాంటి చిత్రాన్ని ఇచ్చి ఆల్రెడీ మన మనసులో ప్లేస్ సంపాదించేసుకుంది. అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా లవ్ మీ చూసిన తర్వాత వాళ్ళ యునీక్ విజన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఐఎమ్ ష్యూర్ బోల్డ్ అంత సక్సెస్తో మరిన్ని మెమరబుల్ ఫిల్మ్స్తో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఇక టీమ్ మెంబర్స్ ఆర్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. దిల్ రాజు గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ హర్షిత్ రెడ్డి గారు, హన్షితా రెడ్డి గారు, నాగామల్లిడి గారు, ద ప్రొడ్యూసర్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇంత యూనిక్ కంటెంట్ని ఇచ్చినటువంటి అరుణ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అరుణ్ భీమవరపు గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ రవికృష్ణ గారు ఈజ్ హియర్ టుడే. ఆయన ఒక్క సినిమా ఒక్క పాత్రతో బ్లాక్ మ్యాజిక్తో మ్యాజిక్ చేసేసారు ఆయన. రండి రవికృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ వైష్ణవి చైతన్య ఈజ్ హియర్. వెల్కమ్ వైష్ణవి. అండ్ ఆశీష్ గారికి ఒక్కసారి గట్టిగా వేసుకుందామా? ఎస్, ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజికల్గా పిసి శ్రీరామ్ గారు, అగైన్ అనదర్ లెజెండరీ నేమ్, ఆయన సినిమాటోగ్రఫీలో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సో నౌ వీ హ్యావ్ ద టీమ్. ఒక్కసారి ఫోటో ఆప్ అయిపోగానే మనం స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. వాగల ఓకే. సో ఎస్, ముందుగా ఐ థింక్ హర్షిత్ గారు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. డైరెక్టర్ గారికి ఇచ్చేద్దామా? దిల్ రాజు గారు మీరు ఎలా చెప్తారా? ఓకే, యా. సో అరుణ్ గారు మాట్లాడతారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హాయ్ గైస్, ఎలా అనిపించింది ట్రైలర్? యాక్చువల్లీ యూఆర్ విట్నెసింగ్ సంథింగ్ వెరీ యూనిక్. నేను ఫర్ ద ఫస్ట్ టైం నా మూవీలో ఒక చిన్న పార్ట్, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు స్క్రీన్ మీద చూడలేదు. కీరవాణి గారి డెక్ మీద, పీసీ గారి డిఐ సూట్ మీద తప్ప. దిస్ ఈస్ లిటరల్లీ మీ ఫస్ట్ టైం వాచింగ్ మై ఫిల్మ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో యు ఆర్ సీయింగ్ సంథింగ్ దట్ ఈస్, అంటే ఒక బర్త్ ఆఫ్ అ డైరెక్టర్ చూస్తున్నారు మీరు. ఈవెన్ ఇట్ ఈస్ వెరీ సరియల్ దట్ మీ అందరితో, అంటే నాకు మీరు ఫస్ట్ ఆడియన్ బేసిక్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆల్ ఆర్ హియర్. అండ్ చాలామంది నన్ను టీజర్ చూసి అడిగారు, వై అంటే దయ్యాన్ని ప్రేమించడం ఎందుకు, ఇజ్ ఇట్ అ క్లిక్ బైట్, దయ్యాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వస్తారా ఆడియన్ థియేటర్? కానీ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ వ్యాలిడ్. బట్ నాకు దయ్యాన్ని ప్రేమించడం వై నాట్ అనిపించింది. మన పురాణాల్లో దేవతలందరూ మనుషులు, యూనో మైథాలజీస్ వేర్ సీతాదేవి అని రాముడు పుట్టిన మనుషుల కిందే కదా. సీత చనిపోయి సీతా దెయ్యం అవ్వలేదు, సీతాదేవి అయింది. యూనో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే మనం పూజిస్తున్న దేవతలందరూ మనుషుల కింద పుట్టి చనిపోయారు, చనిపోయి దేవతలయ్యారు. వై దివ్యావతి షుడ్ బికమ్ అ గోస్ట్? ఇది కన్వీనియన్స్ ఆఫ్ పర్స్పెక్టివ్. అర్జున్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఏంటంటే సీతాదేవి పుట్టి చనిపోయింది, సీతాదేవి అమ్మవారు అయింది. సతీదేవి పుట్టి చనిపోయింది, అమ్మవారు అయింది. దివ్యావతి కూడా మనిషి కింద పుట్టి చనిపోయింది కదా, దెయ్యం ఎందుకు కావాలి? కన్వీనియన్స్ కాదు, ఇట్ ఇస్ హిస్ పర్స్పెక్టివ్. మెయిన్ టీజర్లో చూపించింది ఆర్ కన్వీనియన్స్, సినిమాటిక్ కన్వీనియన్స్, గోస్ట్ని లవ్ చేశాడని. వాట్ ఈస్ అర్జున్స్ పర్స్పెక్టివ్? ఆశీష్ బ్రో, నేను ఈ క్యారెక్టర్ మీకు చెప్పినందుకు ఐ నో ఇట్ ఈస్ వెరీ డార్క్. మేము షూట్ చేసిన ప్లేసెస్ ఎక్కడో చెప్తే షాక్ అవుతారు మీరు. ఇట్ ఇస్ నాట్ జోక్. శ్మశానాల్లో షూట్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇస్ డన్ ఇన్ అ గ్రేవ్ యార్డ్. అండ్ దెన్ దెర్ ఈస్ వన్ సెట్, వెరీ స్పూకీ సెట్. ఇప్పటికీ నేను డైరెక్టర్ అయి ఉండి ఒక్కడినా సెట్లోకి వెళ్ళాను. అలాంటి సెట్లో షూట్ చేసాం. దిస్ బ్లీడ్స్ ఆన్ టు దర్ ఓన్ క్యారెక్టర్స్. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దిస్ క్యారెక్టర్ బ్లీడ్స్ ఆన్ టు ఆశీష్. అండ్ అలాంటి అబ్బాయి అర్జున్ అన్నవాడు బ్లాక్ తప్ప, మీరు చూసారు కదా ట్రైలర్లో, బ్లాక్ తప్ప వేరే రంగు వేసుకోడు, కాళ్ళకి చెప్పులు ఉండవు, మెడలో ఏమో దండ, ఎవరితో కూడా మాట్లాడు, శ్మశానాల్లో తిరుగుతుంటాడు, పొలిమేరల్లో తిరుగుతుంటాడు. వీ నో వన్ మోర్ క్యారెక్టర్ లైక్ దిస్ ఫ్రమ్ అవర్ మైథాలజీస్, శివుడు. ఎవరితో మాట్లాడు, నలుపు తప్ప వేసుకోడు, మెడలో దండ ఉంటుంది, శ్మశానాల్లో తిరుగుతుంటాడు. అలాంటి శివుడు క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇట్ ఈస్ వెరీ డార్క్ దట్ ఐ నో ఇట్ విల్ బ్లీడ్ ఆన్ టు యువర్. మ్యామ్ వెల్కమ్. యా, సిమ్రన్ ఇస్ హియర్, ప్లీజ్ వెల్కమ్. సో ఇట్స్ ఓకే, ప్లీజ్ మ్యామ్ కమ్. సో ఐ నో దిస్ క్యారెక్టర్ విల్ బ్లీడ్ ఆన్ టు ఆశీష్ పర్సనల్ లైఫ్. బట్ బ్రో, నేను మీకు చెప్పినప్పుడు యువర్ వెరీ అడమెంట్ దట్ నేను క్యారెక్టర్ చేస్తాను అని. వీ ఆల్ విల్ హ్యావ్ దిస్ వన్ డార్క్ కార్నర్ కదా. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించడానికి మనకు చాలా ధైర్యం ఉండాలి. అంటే ఆ అమ్మాయి రేపొద్దున మా నాన్న వద్దన్నాడు, మన క్యాస్ట్ సేమ్ కాదని మిమ్మల్ని వదిలేస్తుందని భయపడకుండా ప్రేమించాలి కదా. లేదా ఒక అబ్బాయిని ప్రేమించడానికి, అరే ఇది నన్ను యూజ్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఇంకో అందమైన అమ్మాయి దొరికితే షిఫ్ట్ అయిపోతాడా అని అనుమానం లేకుండా ప్రేమించాలి. దట్స్ ద ఇంగ్లీష్ సేయింగ్ దట్ సేస్ యూ నీడ్ మోర్ గట్స్ టు బీ అట్ లవ్ దెన్ టు బీ అట్ వార్.
మీ అందరికీ ఆ ధైర్యం ఉంది, మీ ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఇక్కడ అందరినీ ఎవరో ఒకరిని ప్రేమించుంటారు కదా. సో ఎవ్రీ బాయ్ హూ లవ్డ్ ఎ గర్ల్, ఎవ్రీ గర్ల్ హూ లవ్డ్ ఎ బాయ్ హ్యాడ్ గట్స్. అంటే ఒక యుద్ధానికి వెళ్ళడం కన్నా ప్రేమించడం చాలా గట్స్ కావాలి. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ మూవీ, లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో మామూలు మనిషిని ప్రేమించాలంటే అంత గట్స్ కావాలంటే ఒక దెయ్యాన్ని ప్రేమించాలి. దిస్ ఈజ్ వాట్ ఐవ్ టోల్డ్ యూ. బట్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య, నాతో శ్మశానాల్లో తిరిగారు మీరు. వీ మేడ్ థింగ్స్ దట్ ఈస్, నేను రివీల్ చేయలేను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్ చూసే కొన్ని కాన్సెప్ట్స్ మేము అప్లై చేసాము. ఐ రియలీ వాంట్ థ్యాంక్ మై ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వాడాం, విచ్ ఇస్ అ లాంగ్ లాస్ట్ ఆర్ట్ దట్ యూ హ్యావ్ సీన్. బట్ దెన్ ఆశీష్ది అంత డార్క్ క్యారెక్టర్ అయితే, అలాంటి క్యారెక్టర్ని ప్రేమించి వాడి ఆ సైక్ని అర్థం చేసుకుని, సరే నువ్వు ఒక దెయ్యాన్ని ప్రేమిస్తున్నావా, యూ క్యారీ ఆన్, ఐ సపోర్ట్ యూ అనే క్యారెక్టర్ వైష్ణవి గారిది. దట్ హ్యాస్ టు బి ఈవెన్ మోర్ డార్కర్ దెన్ సమన్ హూ లవ్స్ ఎ గోస్ట్ టు సపోర్ట్. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ నేను తీసుకుంది శివపార్వతుల నుంచే. సతీదేవి చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు శివుడు సతీదేవిని ప్రేమించాడు. దిస్ ఈజ్ వాట్ ఆశీష్ ఈస్ పోర్ట్రేయింగ్. అండ్ దెన్ పార్వతీ సతీ గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ నెత్తి మీద గంగ గురించి ఎవరు మాట్లాడరు. గంగా ఈజ్ వాట్ వైష్ణవి గారు ఈస్ పోర్ట్రేయింగ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్రెడీ సీన్, దట్ ఆర్ గాడ్స్ హ్యావ్ ఆల్రెడీ లివ్డ్. అండ్ దెన్ ఐ మేడ్ ఇట్ ఇంటూ అ నార్మల్ మోడర్న్ డే కాలేజ్ డ్రామా. కమ్ వాచ్ దిస్ ఇన్ థియేటర్స్. లాజిక్ ఉండదు, ఎందుకు దెయ్యాన్ని ప్రేమించాలి, ఏమవుతుంది దెయ్యాన్ని ప్రేమిస్తే, దర్ ఇస్ నో లాజిక్. లాజిక్ లేకుండా ప్రపంచాన్ని నడుపుతుంది ఒకటే, లవ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ అవర్ హార్ట్స్. థియేటర్కి రండి, వై అన్న క్వశ్చన్ అడగకుండా వావ్ అక్కడిని ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పర్స్పెక్టివ్ లో కూడా ఆలోచించొచ్చని ఇప్పుడే అర్థమైంది. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవికృష్ణ గారు టు ప్లీజ్ స్పీక్. యా, అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? యాక్చువల్గా మేము చేసేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు మీ మొహల్లో చూసినప్పుడు అది మాకు నిజంగా ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, నిజంగా తగ్గేదిలే. 25th కోసం వెయిట్ చేయండి, మేము అదే చెప్తాం. సో విరూపాక్ష చేసేటప్పుడు నాకు డే 1 నుంచి ఒక మంచి సినిమా చేస్తాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నానని ఒక క్లారిటీ ఉండేది. మళ్ళీ ఈ సినిమా చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ డే 1 నుంచి ఉంది. అరుణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈ క్యారెక్టర్ కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ దిల్రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పీసీ సార్తో, కీరవాణి గారితో వర్క్ చేయాలంటే రాసిపెట్టి ఉండాలంటారు. నాకు ఇంత స్టార్టింగ్లోనే దొరికింది, నిజంగా లక్కీ. అండ్ మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ బేబీ. సో తనతో వర్క్ చేశాను. అండ్ అన్నిటికంటే బెస్టెస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ఆశిష్ బ్రో, దిల్ రాజు గారి వాళ్ళ సన్ అనేది 1% కూడా మైండ్లో ఉండదు. లిటరలీ సెట్లో అంటే ఆర్ట్ అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న ప్లేస్లో ఉన్న పర్సన్ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది నేను చూశాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీతో కలిసి వర్క్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సో హ్యాపీ. ట్రైలర్ చూశారు కదా, సినిమా దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రెడీగా ఉండండి, అప్పుడు మాట్లాడతాను నేను సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి సార్, నేను మీకు ఒకటి చెప్పడానికి వెయిట్ చేశాను. మీరు ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్స్ కింద, ప్రొడ్యూసర్ కింద నాతోనే స్టార్ట్ అయింది సార్. నన్ను మీరు ఇంట్రడ్యూస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సిమ్రన్ మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి, నిజంగా చాలా చాలా సారీ లేట్ అయ్యాను. ఇట్స్ వెరీ అన్లైక్ మీ, సో ఐ అపాలజైజ్. ఫస్ట్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్. ఆల్రెడీ వీవ్ సీన్ ద రియాక్షన్ టు ద ట్రైలర్, సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ ఫిల్మ్లో అరుణ్ సార్ చెప్పారు కదా ఆల్రెడీ, మా డైరెక్టర్ గారు, స్కల్ రీకన్స్ట్రక్షన్ గురించి కొంచెం ఇట్స్ అ నైస్ యాంగిల్ దట్ దేవ్ ఇన్కార్పొరేటెడ్. అండ్ నేనే ఆ స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్ర ప్లే చేస్తున్నాను. And it is something I've never done before. Dilraju sir, it is truly a pleasure to be in your film. So thank you so much. Arun, thank you so much for thinking of me for this film. Harshitana, Hansita, they've been the most kindest. Oh, I love you guys too, and I can't wait for you all to see the film on 25th. And all of my co-actors, Ashish, Baby, of course, Vaishnavi and Ravi, thank you so much for making it. So I was on set for a very short period of time. నేను యాక్చువల్లీ ఒక 4-5 days ఉన్నాను, కానీ ఆ రోజు ఈవెన్ ఇన్ దట్ లిమిటెడ్ పీరియడ్ అందరూ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంత కష్టపడి ఒక మంచి సినిమా తీశారు, మీరు 25th వెళ్ళి థియేటర్స్లో చూడండి. And yeah, thank you for this opportunity, and I wish, and Naga, of course, the writer who narrated the script to me, and I love it.
Okay. See, he wears a lot of caps. Even I was confused. But congratulations, and I wish the entire team all the luck and lots of love to you all. 25th theaters lo love me. Chustamu. అమ్మాయి పేరు బేబీ అయిపోయింది, ఇప్పుడు ఎవరు కూడా ఒరిజినల్ నేమ్ కూడా గుర్తుపెట్టట్లేదు. వైష్ణవి చైతన్య ఇస్ హియర్ ఫర్ యు ఆల్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది, మీరందరూ చూశారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లవ్ మీ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ. ఐ రిక్వెస్ట్ మీరందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి, ఎందుకంటే మీకు చాలా జంప్ స్కేర్స్, షాకింగ్ ఎలిమెంట్స్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రొమాన్స్, థ్రిల్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో. ఇంకా పీసీ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ విజువల్స్, కీరవాణి సార్ ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్, ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ యాంబియన్స్, ఇంకా సెట్ మీరందరూ విట్నెస్ చేయొచ్చు థియేటర్స్లో. ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ అండ్ టఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన. షూట్ స్టార్టింగ్ డే నుంచి షూట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా నా హెడ్ పైన ఒక ప్రెషర్, ఇంకా బరువులాగా ఫీల్ అవుతుండే నేను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, అది మన రియల్ లైఫ్లో అందరిలో ఉండదు. ఎవరి లోపలైతే ఉంటుందో ఈ క్యారెక్టర్, వాళ్ళు మన కంటికి కనిపించరు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, అసలు ఏం చేయరు, వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి ఏమీ చెప్పుకోరు. కష్టమైన నష్టమైన ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపలే వాళ్ళు పెట్టుకొని సఫర్ అవుతూ ఉంటారు, ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు. అండ్ ఆశీష్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసినారు ఇందులో. ఎట్లా అంటే వద్దు అక్కడ డేంజర్, ఆ పని చేయొద్దు అని వార్న్ చేస్తే నేను అదే చేస్తా అని వెళ్ళి ఆ పని చేస్తాడు, అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఎంత మొండి అంటే ఆ క్యారెక్టర్, వద్దు దయ్యం చాలా డేంజర్, ఆ దయ్యాన్ని నువ్వు రెండోసారి చూడలేవు అన్నా కానీ లేదు, నేను ఆ దయ్యాన్ని చేసి పట్టుకొని అసలు ఆ దయ్యం వెనక స్టోరీ ఏంటి అని తెలుసుకుంటా అని పోతాడు. ఆ దయ్యంతో ఎమోషనలీ కనెక్ట్ అయ్యి లవ్లో పడతాడు. అంత మంచి క్యారెక్టర్ ఆశిష్. ఇట్ వాజ్ సారీ ఓ రియల్లీ? అయ్యో ఐఎమ్ సో సారీ సార్. నేను జస్ట్ ఆశిష్, దట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. సిమ్రన్ గారు, రవి గారు, సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. సో డైరెక్టర్ అరుణ్ గారు చాలా మంచి డైలాగ్స్, చాలా డిఫరెంట్ డైలాగ్స్ రాశారు. ఒక్కొక్కరు డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయడానికి కారణాలు ఏంటి అని చాలా డిఫరెంట్గా ఈ సినిమా చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ సో హ్యాపీ. ఇంత డిఫరెంట్ ఇంకా ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో నన్ను పెట్టినారు మీరు షూట్స్లో. ఐఎమ్ సో హ్యాపీ. అంటే యాక్ట్ చేసేటప్పుడు రాజు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ బిలీవింగ్ దిస్ ప్రాజెక్ట్ టిల్ ది ఎండ్. నాగా గారు, హన్షిత మ్యామ్, హర్షిత్ సార్, శిరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఎస్, 25th మే రోజు మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. వి ప్రామిస్ పక్కా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తారు. వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అండ్ ఎస్, మరి ఇప్పుడు అర్జున్గా ఇంత డిఫరెంట్ అండ్ యూనిక్ రోల్లో కనిపించబోతున్న ఆశిష్ మాటలు వినేద్దాము. హలో రౌడీ బాయ్స్, వాట్సాప్. ఫస్ట్ ఒక 2 minutes మీడియా వాళ్ళకి రియలీ సారీ వెయిట్ చేయించినందుకు. చాలా వర్షం పడింది, కృష్ణానగర్ దగ్గర ఆగిపోయి మా కార్ వాటర్లో ఆగిపోయింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ షూ ఇప్పి, సాక్స్ ఇప్పి, ప్యాంట్ పైకి అనుకొని ఇంకో కార్ ఎక్కాం మేమిద్దరం. సో
సో అర్జున్ లాగే ఒక డిఫరెంట్గా చేసుకొని ట్రైలర్ లాంచ్కి వచ్చా. సో ఇట్ వాస్ సో ఫన్. సారీ సో మచ్. మేబీ థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వచ్చి మా ట్రైలర్ని విట్నెస్ చేసినందుకు ఆడియన్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వర్షం పడుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఉన్న 7 o'clockకి మీరు 4:35 దాకా మా కోసం వెయిట్ చేశారు కదా, అదే మీరు మాకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. దాని తర్వాత ఫస్ట్ మా డైరెక్టర్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ మా డైరెక్టర్ గురించే మాట్లాడతా. బ్రో ఇంత డీప్ ఉందని తెలియదు బ్రో నాకు ఈ స్టోరీలో. శివుడు పార్వతి అనేసరికి ఇంత చేసామా మనలో ఇంత ఉందా అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అండ్ నాగా. ఈ స్క్రిప్ట్ మీరు రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు నా గురించి చెప్తే మీరు ఫస్ట్ కన్సిడర్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ జస్ట్ పీసీ సార్కి థ్యాంక్ యూ, కీరవాణి సార్కి థ్యాంక్ యూ. అండ్ అందరూ ఇది చాలా డీజే టిల్లు 2 తర్వాత ఇది చాలా డ్రై సీజన్ సినిమాల్లోకి. మీరు కరెక్టేనా రిలీజ్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు, కానీ మీరు ఈరోజు ట్రైలర్కి ఇచ్చిన రియాక్షన్ చూశాక మేము May 25th రావడం కరెక్టే అని అనిపించింది మాకు. మీరు వస్తారు థియేటర్స్కి, ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటే అని ప్రూవ్ చేశారు. సో అందరు నాకు సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్కి నేను May 25th రిలీజ్ అని చెప్తుంటే నాకు ఒక పోస్ట్ పంపారు, ఫ్రైడే నుంచి సింగిల్ స్క్రీన్ స్క్రోజ్, అరే ఎందుకు అట్లా రిలీజ్ చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్ స్క్రోజ్ అయితే మా సినిమాతో అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి, ప్రామిస్ పక్కా. అండ్ మీకు ఒక డిఫరెంట్ అంటే మీరు ఏదో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారని ఏదో కమర్షియల్ సినిమానో ఫైట్సో డాన్సో కాదు, అరుణ్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు ఒక క్రేజీ మోడర్న్ లవ్ స్టోరీ ఉంటుంది. నేను లైఫ్లో అసలు అనుకోలేదు నేను దయ్యాన్ని రొమాన్స్ చేయడం, నాకు దయ్యం చీకటి రూమ్ చూస్తేనే ఫస్ట్ పడిపోద్ది నాకు ఫస్ట్. అలాంటిది అరుణ్ నన్ను శ్మశానాలకి చీకటి రూమ్లో బ్రో నువ్వు అక్కడే కూర్చోవాలి సీరియస్ ఫేస్తో అస్సలు కదలకూడదు అంటే, బ్రో మీరు అందరూ ఉంటున్నారు కదా కెమెరా ఇంకా లేకపోతే నా మీద ప్రాంక్ చేస్తున్నావు అని అడిగాను నేను. అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ వైష్ణవి, సిమ్రన్, రవి. మేము అందరం చాలా క్లోజ్ అయిపోయాం వర్క్ చేస్తూ. ఇంకా షూటింగ్ అయిపోయింది, నేను అడిగా ఇంకొన్ని రోజులు షూటింగ్ పెడదాం అంటే మొన్న పెట్టారు చొద్దొద్దు బ్రో ఆపేయండి ఇంకా చాలా అని చెప్పా, రిలీజ్ టైం దగ్గరకు వస్తుందని. అండ్ మా ప్రొడ్యూసర్స్ హర్షిత్ అన్న, హన్స్తక, దెన్ దిల్ రాజు గారు, అందరూ చాలా అంటే ఇప్పుడు హర్షిత్ అన్న కానీ హన్స్తక కానీ బలగం లాంటి మంచి ఫ్యామిలీ తీశారు. రాజుగారు చూడని సక్సెస్ కాదు, కానీ హర్షిత్ అన్నకి హన్స్తకకి ఇది ఒక మంచి మూవీ వద్దు, కానీ రాజుగారు ఇన్ని సినిమాలు తీశాక దిల్ రాజు అనే పేరు తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. ఆ దిల్ అనే తీసేసి ఒక రాజు ఉండే కదా, ఆ రాజు వర్క్ చేసినట్టు వర్క్ చేశారు ఈ సినిమాకి లాస్ట్ మినిట్ దాకా. మేము నిన్న నైట్ 10:30 దాకా కూడా ఎడిట్ రూమ్లో కూర్చొని ఏది కరెక్ట్ ఏది రాంగ్. అరుణ్ అండ్ నాగైతే ఇంకా పడుకోలేదు అనుకుంటా, డైరెక్ట్ అట్లనే వచ్చేసారు, మొహం చూస్తే తెలుస్తుంది. సో నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాం ఒక డిఫరెంట్ సినిమా మీకు ఇవ్వడానికి, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. సిమ్రన్ చౌదరి రెడ్ వేసుకుంటే ఆమె దివ్యవతి అనుకోకండి, ఆమె కాదు, ఓకేనా? సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ May 25th ఇఫ్ యూ రియలీ డేర్ గైస్. సీ యూ ఆన్ 25th. అందరం కలిసి థియేటర్లో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ పేషెంట్స్గా వచ్చి వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ. సూపర్. ఏ థియేటర్ అంటే ఆ థియేటర్ నేను వస్తా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వావ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అసలు దివ్య భారతి ఎవరని తెలుసుకోవడానికైనా మేము అందరం దివ్యవతి పేరు మార్చేనా? ఓకే. సో ఎస్ అండ్ నౌ ద బ్రాండ్ హిమ్సెల్ఫ్ దిల్ రాజు గారు మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికి నమస్కారం. సాధ్యమంత మటుకు లాస్ట్లో ఉందామంటే నన్ను మళ్ళీ మధ్యలోకి తెస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉంది మీకు? డిఫరెంట్ ఇరుకా. సో బేసిక్గా అందరూ లవ్ మీ గురించి చెప్పేశారు, జస్ట్ నేను 2 words చెప్పి కన్క్లూడ్ చేస్తాను. ఇందాక ఆశిష్ చెప్పినట్టు అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరూ ఇస్ ఏ మెయిన్. ఇప్పటికీ 10 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసాం, ఫస్ట్ టైం నాగా అన్నట్టు ప్రొడ్యూసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా. వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చారు. సో ఈ బ్యానర్లో చేయడానికి మెయిన్గా అరుణ్ నాగా డన్ ఈజ్ అ గుడ్ జాబ్.
అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశిష్ చెప్తున్నట్టు రాత్రి 10:30 వరకు కూడా ఒక్కొక్క షాట్ ఏంటి, ఒక్కొక్క డైలాగ్ ఏంటి, మీ అందరిని 25 రోజు 25th రోజు మీకు సినిమా 80% నచ్చాలంటే ఏమేమి చెయ్యాలి అని వాళ్ళన్ని ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్, ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం. కొత్తగా ఫీల్ అవుతారు, నో డౌట్. సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్. ఎవరేం చేసినా మార్నింగ్ షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ May 25th ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఓ హోప్తోనున్నాము. బట్ 25th వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. రాజకీయ నాయకులు June 4th వరకు చేయాలి, ఈ టీం అందరూ May 25th వరకు వెయిట్ చేయాలి. సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ టాప్ టెక్నీషియన్స్ కీరవాణి గారు, పీసీ గారు, అవినాష్ అండ్ ఎడిటర్ సంతోష్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హోల్ టీమ్, ఆశీష్ అండ్ సిమ్రాన్ చౌదరి అండ్ రవి, విరూపాక్ష అనగా నడిచేస్తున్నారు రవి, సో అలా, అండ్ ఆశీష్ అండ్ బేబీని ఎలా మర్చిపోతాం. సో అందరూ అంటే చూస్తున్నారు కదా, ఆల్ యంగ్ బ్యాచ్, యంగ్ టీమ్, ఒక కొత్త సినిమాతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి May 25th వస్తున్నారు. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా Q&A ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము విత్ ద మీడియా. ఆశిష్, yes. Ashish is Sir. now our target. Sir, We dare to question you and you dare to answer. yes sir. అంటే నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ అందరూ కూడా లవ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మోర్ సో ది పబ్లిక్ ఆల్సో ఆర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ సచ్ ఫిల్మ్స్. బట్ దీంట్లో దెయ్యాన్ని ప్రేమించడం గట్ట, ఈ సర్రియలిజం, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందాక డైరెక్టర్ చెప్పినట్టుగా, అది అంటే ఆడియన్స్కి రీచబుల్ కంటెంట్ అని అనిపించిందా నీకు? నాకు నరేట్ చేసినప్పుడు డెఫినెట్గా మా అందరిలో ఆ డౌట్ ఉండే ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుందని. వన్స్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆ 404 అనే సెటప్లో స్టార్ట్ చేసాము. ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఆ హారర్ ఫీల్స్ ఉన్నాయో 15 days షూట్ చేసాము. షూట్ చేశాక ఇది జనాలకి రీచ్ అవుద్ది. అప్పుడు దాకా ఐ వాస్ లైక్, ఓ అంటే బాగుంది, వినడానికి బాగుంది, రొమాన్స్ విత్ గోస్ట్ ఆర్ గోస్ట్ని లవ్ చేయడం అనేది. బట్ ఎక్కడో నరేట్ చేసినప్పుడు మాకు కూడా చిన్న, అంటే మాకంటే అందరికీ డౌట్ ఉండే, అంటే ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు స్క్రీన్ మీద అంటే హౌ పీపుల్ విల్ టేక్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. సో అది చూసుకున్నాక వి వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యా ఇది ఒక లవ్ స్టోరీ లాగా చూస్తారు, కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక హారర్ లవ్ స్టోరీ లాగా చూస్తారు. కానీ ఒక్కసారి మీరు సినిమా ఫ్లోలో స్టార్ట్ చేశాక ఓ ఇదేంటి దయ్యంతో లవ్ అదంతా మర్చిపోతారని మాకు అనిపించింది. 25th మీరు అది చూశాక మీరు చెప్తే ఐ థింక్ విల్ ఫీల్. అంటే ఓకే, మీరు కన్విన్స్ అయ్యారు కాబట్టి చేశారు Yeah. సినిమా, కానీ బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ హారర్ ఇంటూ ఏ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేజ్ ఎ రిస్కీ జోన్. యా దాన్ని ఎట్లా, హౌ కుడ్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ క్యారెక్టర్? అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం వేరు, నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ యుర్ లవింగ్ ఏ డెవిల్, ఆ ఫీలింగ్ వేరు కదా. ఒక యాక్టర్గా నువ్వు ఎట్లాగ అడాప్ట్ చేసుకున్నావు? సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది ప్రతి యాక్టర్ ప్రతి సినిమాలో చేసింది. సో నేను ఫస్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను కొన్ని హారర్ ఫిల్మ్స్ చూశాను, కొరియన్ లవ్ స్టోరీ హారర్ డ్రామాస్. చూసినప్పుడు వాటి మేకింగ్స్ చూశాను. నేను మేకింగ్స్ చూసినప్పుడు ద వే దట్ యాక్టర్ ఎలా ఓన్ చేసుకున్నాడు అంటే హీ ఫెల్ట్ ఆమె దయ్యం కాదు అసలు, మీకు ఆడియన్కి ఆమె దయ్యం, బట్ నా క్యారెక్టర్కి ఆమె ఒక సోల్, ఆమె నా లవ్ ఆమె. సో నేను ఆమెను దయ్యంలా చూడట్లేదు, మీరు యాజ్ అ ఆడియన్ ఆమెను దయ్యంలా చూస్తున్నారు. కానీ నేను ఒక డైలాగ్ ఉంటుంది, సరే చెప్పొచ్చులేదు, మనం నార్మల్గా మీ ఇంటికి వెళ్తే మీ వైఫ్ని తిన్నావా బాగున్నావా అని అడుగుతాం, అంటే ఎలా ఉన్నావు, ఆల్ గుడ్, ఈవినింగ్ వెళ్ళగా. నేను ఈ సినిమాలో వెళ్ళి దయ్యంతో అసలు తిన్నావా ఈరోజు ఏమన్నా నువ్వు పొద్దున్న నుంచి, ఇవన్నీ అడుగుతూ ఉంటాను. సో ఐ ఫర్గాట్ షీ ఈజ్ అ గోస్ట్, ఐఎమ్ లవింగ్ అ ట్రూలీ, ఆమె గురించి తెలుసుకోవాలని. సో నేను యాజ్ అ క్యారెక్టర్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఆమె దయ్యం అని మర్చిపోయాను. నా బ్రెయిన్లో ఆమె దయ్యం అని లేదు, ఆమె ఒక అమ్మాయి చనిపోయింది, అదొకటి పెట్టుకొని ఐ డిడ్ మై వర్క్ అండ్ అరుణ్ హెల్ప్ మి ఏ లాట్.
డైలాగ్ అప్పుడు కానీ, బ్రో నీ బ్రెయిన్లో ఇప్పుడు ఏంటంటే ఆమె దయ్యం కాదు, ఆమె నీ లవ్, మీ అమ్మాయి, నువ్వు లవ్ చేసిన అమ్మాయి, ఒకసారి ఆలోచించు నువ్వెలా మాట్లాడుతావు. లేకపోతే నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ఆమెతో ఎలా ఉంటావు నువ్వు, ఆమె గురించి ఇప్పుడు మనకి ఒక అమ్మాయి ఆల్రెడీ పడలేదు, మనకి బేసికలీ పడేయాలి, అమ్మాయిని పడేయాలి అన్నప్పుడు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. సో నేను అదే ప్రయత్నం చేశాను, బట్ దయ్యంతో. కానీ నేను యాజ్ ఎ క్యారెక్టర్ నేను దయ్యం అని ఊహించుకోకుండా నా బ్రెయిన్లో అది అమ్మాయి అని. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్గా యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయిని పడేయాలంటే ఏవో మా బైక్లు పట్టుకెళ్తారు, లేకపోతే ఏవో రకరకాల విన్యాసాలు చేస్తారు కదా. చేసిన దాంట్లో ఇప్పుడు దెయ్యాన్ని పడగొట్టడంలో నీ విన్యాసాలు ఏంటి? అంతే సార్, కేక్ తీసుకెళ్ళా తింటదేమో అని, కత్తిసిరింది నా మీదకి, సో పక్కన పడేసా. సో విన్యాసాలు అంటే అంతే, మీరు చూస్తుంటారు, యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఓకే, సో ఆ అమ్మాయి నాకు ఎందుకు పడిందంటే నేను ఆ అమ్మాయిని చూడనని రెస్పెక్ట్ ఇచ్చా, రెస్పెక్ట్తో పడేసా బాస్ దయ్యాన్ని. రెస్పెక్ట్తో పడేసా, వెరీ గుడ్. దయ్యం మీద రెస్పెక్ట్తో పడేసా. వెరీ నైస్. కమింగ్ టు ది డైరెక్టర్, ఇప్పుడు మీరు చాలా ఇందాకలా అలసతి, కులసతి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, అమ్మవారు కాత్యాయని దేవి, చాలా చాలా సీతాదేవి వరకు చెప్పారు మీరు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఏ పౌరాణిక పాత్ర, ఏ మైథలాజికల్ క్యారెక్టర్ కూడా, ఏ పోయెట్ ఎపిక్స్ రాసిన, రామాయణం రాసిన, మహాభారతం రాసిన, ఇంకే పురాణం రాసినా కూడా దే నెవర్ డిపిక్టెడ్ ది ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఎప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అంతమైందని కానీ, వాళ్ళు దేవుళ్ళు అంతే, వాళ్ళు అప్పుడు దేవుళ్ళే, తర్వాత దేవుళ్ళే, వాళ్ళకి ఎక్కడ అంతం లేదు. అందుకే వాళ్ళని ఏమంటారు, అనిమిషేలు అంటారు, వాళ్ళకి చావు లేదు. ఆన్సర్ త్రేతాయుగం ద్వాపరయుగం దాకా వెళ్ళకుండా మన కలియుగంకి వస్తే సార్, బట్ మీరు కోట్ చేసిన క్యారెక్టర్లు ఎక్కడివి? త్రేతాయుగమే సార్. మనకి పుట్టిన వాళ్ళందరూ రాజులు రాణుల కింద పుట్టారు, దైవ మనిషి రూపేణ అన్నారు కదా, మనిషి కింద పుట్టాడు, మనిషి కింద, కృష్ణుడు మనిషి కింద. దైవానం మనిషి రూపేణ అంటే అది కాదండి అర్థం. దైవానం మనిషి రూపేణ అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు. అది ఇంగ్లీష్ లో కూడా ఉంది, గాడ్ హెల్ప్స్ ది పీపుల్ త్రూ ది పీపుల్ అని. త్రివిక్రమ్ గారు ఒక స్పీచ్ చెప్పారు సార్, గుర్తుందా మీకు, కృష్ణుడి గురించి? దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అంటే ఈ పార్ట్ వరకే కృష్ణుడు దేవుడు అని గుర్తుందా? కలేజా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఆడియో ఫంక్షన్ ఒక మీట్లో చెప్పాడు, వేర్ అంటిల్ దిస్ పార్ట్. అంతే ఇప్పటికీ మనం లెట్స్ సే మన కాలక్రమేణా మన మదర్ ఫాదర్ చనిపోయారు అనుకోండి, టచ్ వుడ్, మనం పితృదేవతలు అంటాం. ఉన్నంత వరకు అంటే చనిపోయిన వాళ్ళని పితృదెయ్యాలను, పితృదేవతలు అంటాం. సో అది మన పర్స్పెక్టివ్ కదా, చనిపోయిన వెంటనే దెయ్యం అవ్వచ్చు కదా, చనిపోయింది మన ఫాదర్ మదర్ అయినా. మీరు ఇక్కడి నుంచి తీసుకున్న పార్ట్ కరెక్ట్, పితృదేవతల నుంచి. బట్ ఇందాక మీరు రిఫర్ చేసిన పౌరాణిక పాత్రలు, దేవతలు, ఒకటి చాలా అడ్మైరింగ్ అనిపించేది సార్, సతీదేవి చనిపోయిన తర్వాత ఎందుకు శివుడు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అని. శివుడిని ఐ ఫీల్ దట్ మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి లింగాష్టకం చదివించి, అరే ఇది నీ కోసం రాశారా అని చెప్పేది. దిస్ ఈస్ వెరీ అడ్వాంట్, ఐ నెవర్ షేర్ దిస్ విత్ ఎనీ వన్. ఎందుకు నాకు లోపల మూల ఎక్కడ ఉంటుంది నేను శివుడినేమో అని. ట్రూ అది అందులో కూడా ఉండాలేమో అన్న ఫీలింగ్. అర్జున్ అన్న క్యారెక్టర్ కి ఒక డైలాగ్ ఉంటుంది. మరి సతీ కనిపించింది ఎక్కడైనా? ఉంది సార్, అది ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోప్ఫుల్లీ షీ సీయింగ్ దిస్, ఐ కాంట్ టాక్ టు హర్. ఉంది సార్, నిజంగా ఉంది. ఓకే, అంటే అప్పుడు మీ ఫీలింగ్ లో నిజం ఉంది, మీరు ఇందాక చెప్పిందంతా ఇప్పుడు నిజం. మీ సతీ ఇక్కడ ఎక్కడో ఉన్నదని. నేను ఈ కథ మా అమ్మగారికి చెప్పినప్పుడు షీ యాడెడ్ అ లైన్, ఓకే అరే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని, నిరాకారుడు అంటాం కదా, ఇలా ఉంటాడని మనం అజంప్షన్ చేసుకున్నాం. సో ఎలా ఉంటాడో తెలియదు అన్నది పాయింట్ 1. కడుపులో బిడ్డ కూడా ఎలా ఉంటాడో తెలియదు, తల్లికి ప్రాణం ఉందేమో అని ప్రేమిస్తుంది. హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్మైరేషన్ ఏంటంటే తల్లి ప్రేమ, దేవుడి మీద ఉండే భక్తి, ఆ రెండు చూడకుండానే కలిగినాయి. ఈ అమ్మాయిని ఎందుకు చూడాలి? దెయ్యం కూడా కనిపించదు కదా. ఇట్ ఈస్ ఆల్ మిక్స్డ్ అప్ ఇన్ అవర్ హెడ్స్. అలాగే పితృదేవత దెయ్యాలనుకుంటే పితృదేవతలు ఎందుకు అన్నామంటే ఇట్ ఇస్ ఆర్ పర్స్పెక్టివ్, మన అమ్మ నాన్న కాబట్టి. సో లవ్ కూడా అంతే సార్, లవ్కి లాజిక్ ఇందాక అదే చెప్పారు, లవ్కి లాజిక్ అంటూ ఉండదు. లాజిక్ లేని బేస్ లేని లవ్ ఇంత ప్రపంచాన్ని ఎలా నడుపుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరికొని ప్రేమించుంటారు, ఏదో అమ్మాయో అబ్బాయో, అమ్మో నాన్నో నానమ్మో అమ్మమ్మో. ఇంకా ప్రేమ లేదు అంటే ఇంకా అది మనం ఏం చేయలేం. బట్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ హ్యాడ్ సెల్ఫ్ లవ్ అని ఉంటుంది కదా, వాడి మీద వాడైనా. ఎగ్జాక్ట్లీ. సో ఆ లవ్ అన్నది బేస్ లేకుండా ఇంతమందిని ఎలా నడిపిస్తుంది. సో కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రాణం ఎందుకు? ప్రాణం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. అబ్బా, you're taking the auditoriums to the end of the world. Thank you sir. All the very best. All the very best. వైష్ణవి గారు ఫస్ట్
బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే బేబీ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. అంటే ఒక ప్రతి యాక్ట్రెస్ అంత పెద్ద సక్సెస్ని కోరుకుంటారు, అలాంటిది మీకు వచ్చింది. సో దాన్ని మరిపించే సినిమా అవుతుందా లవ్ మీ ఇఫ్ యూ డేర్? లేదు, వైష్ణవికి ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ దాన్ని మర్చిపోయే సినిమా అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ మెట్ అయితే ఇది సెకండ్ మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, అంటే దాన్ని మర్చిపోయే సినిమా అయితే అంటే బ్యాడ్గా అనలేదు సార్. అంటే ఆ క్యారెక్టర్లో నుంచి ఇంకో క్యారెక్టర్కి వచ్చి ప్లే చేసింది కదా, ఆ క్యారెక్టర్ మర్చిపోయే సినిమా అవుతుంది. మళ్ళీ ట్రోల్ చేస్తారు నాకు. వైష్ణవ్ గారు, అంటే డేర్ అని చెప్పారు కదా, మీకు డేర్ ఇస్తున్నా. సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా, మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా. సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్కండి, ఆడ ఉంటా నీడ ఉంటా. ఆడ ఈడ ఉండదు ఆంధ్రాలో. అక్కడ నేను తెలుగు భాష లెక్కండి, నేను తెలుగు భాష లెక్కండి, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను. నేను తెలుగు భాష లాగా ఓకే భాషలాగా. వైష్ణవి గారు, ఇందులో దివ్యవతి లేదా ప్రియా, ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది? దివ్యవతాడు కాదండి, దివ్య భారత్ అని లేదు, దివ్యవతి అన్నాను నేను. అదే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను. దివ్యవతి వింటున్నప్పుడు చాలా నచ్చింది, ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది. అయితే రెండు మీరు కదా మాకు వైష్ణవి గారు. సో మేము ట్రైలర్లో చూస్తుంటే ఆ కట్టెన్ వెనకాల, ఆ శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు. సో దెయ్యం రోల్ కూడా మీది కదా? ఎవరెవరికి అనిపిస్తుంది? అందరికి అనిపిస్తుంది. హెయిర్, ఫింగర్స్. నా ఫింగర్స్ చూసా? వర్క్డ్ అవుట్. ఐ మీన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వీ పుట్ యూ దేర్. సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వీ ప్లాన్ ఇట్. సో యూ హ్యావ్ టు, మ్యాజిక్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫూల్డ్. నో, మ్యాజిక్ చేసేటప్పుడు విల్ గెట్ ఫూల్డ్ బట్ విల్ లవ్ ఇట్. అరే ఎలా వచ్చిందని, ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రిక్ ఆఫ్ హ్యాండ్. సో దట్ ఈస్ వాట్ ఆర్ మూవీస్. అరే ఏం రా అరుణ్ గారు, ఈ స్టోరీ అంటే మీకు మ్యారేజ్ కాకముందు రాసుకున్నారా, లేదా మ్యారేజ్ అయ్యాక రాసుకున్నారా? అవలేదా? లవ్లో పడ్డారా? సతీ 600 మైల్స్ దూరంలో ఉందన్నది ఆమె వైఫ్ కాదు, అది మా బాయ్స్ కి తెలుసు. వైష్ణవి బేబీ లాంటి అంత పెద్ద హిట్లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా, లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే నువ్వు చెయ్యట్లేదా, ఏంటి? వాట్ ఈస్ దిస్ గ్యాప్? ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా పైనే చాలా బిలీవ్ చేసి, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినా, ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్, అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తుండే కదా, నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూరా తిరిగే కథేనా ఇది? అలా నేను అనట్లేదు, బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తున్నాను. ఓకే, ఆశిష్తో పేరు ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ సార్, గుడ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ. సార్ మీరు అడిగారు కదా ఇది తన చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ? చిన్న ఆన్సర్ ఇది, దివ్యావతి చుట్టూ తిరిగే కథ. కనిపించని ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యావతి. కనిపించని 4వ సింహం దివ్యావతి. సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యవతి కనిపిస్తుంది కదా. అయ్యో అది ప్రియా క్యారెక్టర్. ప్రియానా? అంటే ఆ ఛాయలు చూస్తుంటే మనం సక్సెస్ అయ్యాం, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడే తిరుగుతున్నాం కాబట్టి తను చెప్పింది ఏంటంటే, కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, గుడిలో పూనకం వస్తే దేవుడు పట్టిందంటారు, దేవత పట్టిందంటారు, గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు. చూసే ధోరణే కదా తేడా అనేది హీరో.
సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడనే కథ అంతే. ఆశీష్ గారు, మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. డేర్ గురించి. సో ఇప్పటి వరకు దిల్ రాజు గారు 20 years నుంచి మేము దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇక్కడ రాజు గారు లేరు కదా. సడన్గా అడిగేసరికి నేను ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు సార్ నాకు. మీకు తెలియని, జర్నలిస్టులకు తెలియని, మీకు తెలియకుండా ఏముంటాయి సార్? మొత్తం తెలిసిందే మీకు. తెలియదు సార్, లాస్ట్లో చెప్పేస్తా. ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి, ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను. వైష్ణవి గారు, సో మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారో ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? మీకు నచ్చిన హీరో వచ్చిన సార్ నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండ ఫోన్ చేసి చెప్పమను. నెంబర్ ఉండాలి కదా, పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఫుడ్ అని పెట్టేయాలి, అంతేనా? అయ్యో ఏంటండి, అంతే, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా కదా, నువ్వు వెయిట్. ఆన్సర్ వినండి. హలో, హాయ్. నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్. నేను చెప్పాలనా? రిపీట్ చెయ్యి. బేబీ మొత్తం చూసినా కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో. అరే అట్లీస్ట్ రిపీట్. నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వి ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్. యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యూ డేర్. మా టీం అందరితో చెప్పిస్తా అయితే, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అరుణ్ గారు, సార్ సినిమా ఇప్పుడు వరకు అంటే కథ వరకు చెప్పేశారు చైతన్య గారు, ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఒకటి బ్యాలెన్స్ పెట్టింది. చెప్పండి సార్. సో ఇంత చేసిన అంటే మీరు ఇంకా ఏం దాస్తున్నారు? కథ సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరే, గుర్తుందా? మై ఫస్ట్ ఎవర్ మీడియా క్వశ్చన్, ఎందుకు చూడాలి? ఓ, అంటే థియేటర్ క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా మంది. ఐపీఎల్ ఇంకా ఉంది, 26th వరకు ఐపీఎల్ ఉంది, 25th. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడాలన్నా? ఆర్ థియేటర్కి రావాలి అంటే ఆడియన్ మీరు, నాకు ఎందుకో ఈ కథ చెప్పాలనిపించింది, బట్ ఎందుకు చెప్పాలనిపించింది కూడా తెలియదు. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ లవ్ని చాలా ఆడ్గా చూసామో మనం, కార్నర్ చేసామో, బాక్స్లో పెట్టామో. లవ్ అంటే చాలా స్టీరియోటైప్గా చూస్తాం కదా, ఇదే లవ్. ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేశారు, ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ రిలీజన్ చేసుకుంటే చంపేశారు, తర్వాత ఇంటర్ క్యాస్ట్, అప్పుడు అమ్మాయిన అమ్మాయి, అబ్బాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటారు. వాట్ నెక్స్ట్? సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్. ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు 2 steps అహెడ్ ఉండాలి సార్. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ సే దట్ ఇది అర్థం అవుద్దో లేదో ఆడియన్ కానీ, బట్ స్టిల్ అండర్స్టాండబుల్ లిమిట్స్ యూ హ్యావ్ టు బి 2 steps అహెడ్. ఐ థింక్ దట్ వాట్ వీ రోట్, ఐ రోట్ అండ్ బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆశీష్ గారు అన్నట్టు కథ ఫస్ట్ కన్సీవ్ చేసినప్పుడు వెరీ స్కేర్డ్. నాకే భయం ఉంది, నేను ఫస్ట్ డైరెక్టర్ అని, రాజు గారికి భయం ఉంది, నాగా గారికి భయం ఉంది. సో వీ ఆల్ ఆర్ స్కేర్డ్. అసలు టైటిల్ మేము ఫస్ట్ మూవీకి టైటిల్ పెట్టలా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని. సమ్వేర్ వీ ఆల్ డేర్ టు టెల్ ది స్టోరీ ఏమో అనిపించింది. బట్ బేసికల్ దిస్ ఇస్ ఎమోషనల్ రైట్స్. ఎందుకు అదే చెప్పారు, లాజిక్ అన్నది ఉండదు. సో దర్ ఇస్ నో ఈక్వేషన్స్ ఆర్ ఆల్గరిథమ్స్ ఆర్ అనాలజీస్. లవ్కి ఇవేం ఉండవు, మ్యాథ్ కాదు లవ్. సో దాన్ని ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ ఉండే సార్ అసలు లవ్కి, ఎందుకంటే లవ్ అవుతుంది. సో వై ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సో ఫార్ ఫ్రమ్ లవ్. వై ఒక డాట్లో కనిపిస్తుంటుంది లవ్ అంతే. సో ఐ థింక్ దట్ ఐ డెంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ ఎట్ ఐ ఆన్సర్డ్. సో దట్ ఈస్ వాట్ అవర్ మూవీ ఈస్. లాజిక్ ఏమీ ఆన్సర్ చేయం, బట్ మీరు బయటకు వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి ఆన్సర్డ్. బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది టైటిల్ వచ్చేటప్పటికి లవ్ మీ అనే టైటిల్ ఎవరు తీసుకున్నారు? లవ్ మీ అనే టైటిల్ నాకు తెలిసి రాజుగారే.
ఈ కథ ఐడియా కూడా ఫస్ట్ కూడా మాకు ఎగ్జైటింగ్గా కోవిడ్లో రాజుగారే మాట్లాడేవాళ్ళు. నాతో అనిశ్చితతో కూడా ఈ కథ గురించి రాజుగారే ఎక్కువ మాట్లాడేవారు. తర్వాత మేము టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ నాకు ఇందాక టెంపుల్ డైలాగ్ చెప్పాను కదా, అది నచ్చింది. అది నచ్చి తనకు చెప్పాక ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా పెట్టుకున్నాడు అతను. అంటే యూనిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ కొన్ని కానీ తను రాసుకుని నాకు బాగా నచ్చింది. సో అది పట్టుకొని విడిట్. ఇంకా రాజుగారు ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ రాజుగారు లేరు. అంటే చాంబర్ కానీ ఇప్పుడు థియేటర్స్ నిన్నటి నుంచి ఏదో ఒక టాపిక్ అయింది. సో మీరు అంటే నేను అడిగి మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు ఎవరినైనా కన్సల్ట్ చేస్తున్నారా? సింగిల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు వస్తారులే అనుకుంటున్నారా? లేదన్న, ఇప్పుడు మై ఫిలిం హౌ మెనీ థియేటర్స్ ఐ డూ రిక్వైర్డ్, యూ టెల్ మీ హౌ మెనీ థియేటర్స్ ఐ రిక్వైర్. మీరు వీడియోలో ఉన్నారా, ఎంత కావాలి నాకు? 30% 40%. అంతే కదా. సో ఉన్నదానికి మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నాం దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ ట్రేడ్ విల్ గో. వైష్ణవి గారు, సో మీరు యాజ్ ఏ తెలుగు అమ్మాయి, సో మూవీస్ అరౌండ్ 30sలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఎవరికో కానీ అవకాశం రాదు. టీనేజ్లో కానీ లేదా బిలో 20 వస్తుంది. సో చాలా కష్టపడ్డ తర్వాత మీరు ఒక హీరోయిన్ అయ్యారు. అది నిలదొక్కుకోవడానికి ఆ గ్లామర్ మెయింటెనెన్స్ కావచ్చు, అదంతా చేస్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఏ తెలుగు అమ్మాయి మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? అలాగే లాస్ట్ టైం అల్లు అర్జున్ కూడా మీ గురించి మాట్లాడారు. ఆయనతో ఏమన్నా సినిమా వస్తుందా? ఆయనతో సినిమానా? ఇప్పుడైతే ఏం లేదండి, ఒకవేళ వస్తే. సో ఇండస్ట్రీ ఎలా ఉంది తెలుగు అమ్మాయిలకి? చాలా కొత్తగా ఉంది. అండ్ మనం అనుకుంది చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ యాక్టర్ చాలా చేయాలనుకుంటాను. నేను ఈ వేలో నేను అంటే హౌ డు ఐ కన్వే. సో ఓకే, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? నా నుంచా? మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేయొచ్చు. ఎందుకు ఇది సెకండ్ బేబీ అంత హిట్ అయింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు రావట్లేదు? లేదండి, నాకు ఫస్ట్ ఇంకా నాకు కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎవరైనా నాకు క్వశ్చన్ వైష్ణవి అనగానే నేను లోపల స్టార్ట్ అయిపోతుంది. ఫోన్స్ మీరు రవి గారు వాళ్ళు అలానే అరుస్తారు. నేను క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ టైం ఒక యాక్టర్ని చూస్తే భయపడ్డా వారం రోజులు విరూపాక్ష తర్వాత. అందులో కోడిని తినేశారు, నోట్లో పెట్టి కోడిని తినేశారు కదా, ఇందులో ఏం తిన్నారు? ఇందులో నాకు ఇచ్చిన సీన్స్ తిన్నాను బ్రో. సో ఒక వెర్సటాలిటీ అనేది కొందరు యాక్టర్లో ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మీలో కనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ ఈ సినిమాకి మీరు ప్లస్ అవుతారు అనుకుంటున్నాను. నా 100% ఇచ్చాను బ్రో. సో డెఫినెట్గా మీకు ఇది కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే. సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో. ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ సినిమాలో భయపెట్టే క్యారెక్టర్ చేశా కదా, ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో, సో సేమ్ నేను మీలాగా అనమాట, ఒక కామన్ పర్సన్ లాగా. సో హీరోకి బ్రదర్గా చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, మీరు డెఫినెట్గా నచ్చేటట్టే ఉంటుంది. ఓకే. ఆశీష్ గారు. సో మీరు ఫస్ట్ రౌడీ బాయ్స్ క్యారెక్టరైజేషన్, కామెడీ, యేసుప్రభు పాటలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఒకటి సినిమా అనౌన్స్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి, మీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, షెల్ఫిష్ అని. సో అది కాకుండా మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సెల్ఫిష్ అది ఈ సినిమా అయిపోయాక అది వస్తుంది. ఆశీష్, ఇందులో మీరు ఏది వద్దంటే అదే చేసే క్యారెక్టర్ కదా, కానీ రియల్ లైఫ్లో అలా ఏదైనా చేసి దిల్ రాజు గారితో కానీ మీ ఫాదర్తో కానీ ఏం చెప్తా చేస్తా, ఏది వద్దంటే అది చేయండి. మీ ఫాదర్తో ఏదైనా తిట్లు తిన్న సందర్భాలు ఏమన్నా? కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అన్నీ మనం ఏం చెప్తే అది చేస్తామా? మనం పేరెంట్స్ చెప్పింది రోజు తిట్లు తినడమే, ఫుడ్ తినేది. నేను రోజు బిర్యానీ తినేవాడిని. సో అంటే నేను ఓవర్ ఈటర్ నేను కొంచెం. సో అలా తిట్టేవాళ్ళు, కానీ మరీ అంత సీరియస్గా ఏం చేయలేదు. ఆశీష్ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వాట్ యు సే సార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ రన్నింగ్ టువర్డ్స్ డేంజర్, అండ్ మీ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు ఈ మూవీ క్యారెక్టర్స్లో. సో ఇది చెయ్యొద్దు అంటే మీరు చేస్తాను ముందుకు వెళ్తున్నారు కదా. సో ఈ మూవీలో మీరు దెయ్యాన్ని లవ్ చేయడం అంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే నిజంగానే లవ్ చేస్తారా దెయ్యాన్ని? అంటే ఆ అమ్మాయి ఎవరు అనేది తెలిసే దాంట్లో నేను లవ్ చేస్తానా, ఇన్వెస్టిగేట్ చేస్తానా అనేది May 25th రోజు చూడండి. ఇప్పుడు చెప్పేస్తే కష్టం. ఓకే. వైష్ణవి గారు
దట్స్ ద ప్రాసెస్. అది సినిమా ఎండ్ అయ్యేలోపు ఏం జరుగుతుంది అనేది మీరు కథ అడుగుతున్నారు ఏంటో, సో నేను అది చెప్పలేను ఇప్పుడు. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదండి ప్రతి మూవీలో. మనం ఇట్లాంటి సూపర్ న్యాచురల్ అడిగారంటే అది ఇంట్రెస్టింగ్ అనే కదా ఎలిమెంట్. సో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనే కదా. అంటే ఆడియన్స్ క్యూరియాసిటీ పెరగాలి కదా. అంటే ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, కొంచెం లీక్ ఇచ్చినట్టు అయింది. దాని తర్వాత నాకు మా డైరెక్టర్కి 1.5 hour నాకు డిస్కషన్ ఉంటుంది. దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్లో వెళ్తుంది సినిమా, కానీ వీడు లవ్లో పడతాడా, ఏమైద్ది, అసలు ఏం జరుగుద్ది అనేది సినిమా, అసలు ఏంటి అనేది సినిమా. వైష్ణవి గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా సెలక్షన్ చాలా బాగుంది. అండ్ బేబీ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్ని స్టోరీలు వినుంటారు? లైక్ ఒక ఇమీడియట్గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలామంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా. సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక న్యూస్ చూశాను. సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు అని. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఏంటి? లేదండి, నో. ఒకవేళ వస్తే చేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. అంటే మేము చదివింది మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని. సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నాం. వస్తే డెఫినెట్గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆశీష్ ఓకే, థ్యాంక్ యూ వైష్ణవి గారు. రవి అన్న, అంటే ఒక డేర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్ చెప్పాలి. ఫేవరెట్ హీరోనా? నాకు ఇద్దరు ఉన్నారు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ వచ్చాడు డైలాగ్. తగ్గేదేలే, అది అందరు చెప్తున్నారు భయ్య, కానీ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ. సో చిన్నప్పుడు చాలా మంది ఇట్లా చెప్పేవాడిని, పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డలోడ తీసుకోడదా, అలా అలానంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయి ఉండాలి. యా రవి అన్న, పొట్టోడు బుడ్డోడేనా? బుడ్డోడు సార్, బుడ్డోడేనా సార్? నేను జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ సార్, నాకు చెప్తారా? మరి మల్టీ స్టారర్ వస్తారా జూనియర్ ఎన్టీఆర్ తో? ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేస్తారా జూనియర్ ఎన్టీఆర్? చేస్తా, డెఫినెట్ గా. చిన్నదైనా చిన్న అంటే నాకు ఎక్కువ డాన్స్ చేయాలని ఉంది సార్తో. సో తారకన్నతో డాన్స్ చేయగలుగుతా అంటే ఇంకా నేను అన్నీ ఆపేసి వేరే షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతా డైరెక్ట్ ఉరుక్కుంటూ. రవి గారు మిమ్మల్ని అందరూ డేర్లు ఇస్తున్నారు కదా, మీ ఎక్స్ప్రెషన్కి చాలా పెద్ద ఫ్యాన్. లాస్ట్లో ఒకసారి ఇప్పుడు ఏమన్నా చేస్తారా ఇక్కడ? ఒక డేర్ ఒక్కసారి కాదు, షర్ట్ కూడా ఇప్పేయాలి, షర్ట్ కూడా ఇప్పేయాలి. షర్ట్లెస్ కావాలి. షర్ట్ వద్దులే అన్న, రానా? సూపర్. అంటే చాలా రోజులు అయిపోయింది కదా బ్రో, ప్రాక్టీస్ పోయింది. అప్పుడు పర్ఫెక్ట్గా రోజు పొద్దున్న లేచిన తర్వాత అదే పని ఉండేది నాకు. సో అందుకని వైష్ణవి గారు, మీరు అంటే ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అంటే మీకు కథలో చెప్పడం అంటే బాగా ఇంట్రెస్ట్ అని తెలుసు, కథలుగా కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్, కథ చెప్పడమా, డైరెక్షన్? అంటే మీ బ్రదర్ వశిష్ఠ కూడా డైరెక్షన్ ఉన్నారు, మీకు డైరెక్షన్ అంటే ఇష్టమా లేదంటే ప్రొడ్యూసర్గా చేయడం? బేసిక్గా సినిమాల్లో ఉండడం ఇష్టం అండి, అది ఏదైనా పర్లేదు. ఫర్దర్గా ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, జర్నీ బ్రదర్ డైరెక్షన్, మీ బ్రదర్ డైరెక్షన్లో మీరు ప్రొడ్యూస్ చేస్తారా? సార్ ఇది నేను హీరోగా, మా అన్నయ్య ఓకే అంటే నా హీరో రెడీ, నేను రెడీ. సార్ చాలా మంది తెలియజేసిన అంటే వి కోరోడ్ దిస్ రైటింగ్ లో, లైక్ 2 years we're together now, we co-wrote this. రైటింగ్ అండ్ డైరెక్షన్ వేసుకున్నా, బట్ బాబు 4 years. 4 years. లాస్ట్ 2 questions. వైష్ణవి ఇప్పుడు బేబీ సినిమా కథ విన్నప్పుడు, కొన్ని సీన్లు చేయడానికి భయపడి, అయ్య బాబు నేను ఈ సినిమా చేయనని చెప్పి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావని అవన్నీ అప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కన్విన్స్ చేసి దాని మీద చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ కథ ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు లాస్ట్లో నువ్వు కన్విన్స్ అయ్యేవు చేయడానికి అని డైరెక్టరు, ప్రొడ్యూసర్ అందరూ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా భయపడి, అయ్య బాబు నేను అలాంటి సీన్లు అయితే చేయలేను అని వాళ్ళు మళ్ళీ నిన్ను కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టేక్లోనే నేను చేస్తానని ఒప్పుకున్నావా? సార్ నాకు
స్టోరీ వింటున్నప్పటి నుంచి నాకు చాలా క్వశ్చన్స్ ఉండే. ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగిన డెఫినెట్గా హారర్ సినిమా చేస్తున్నాం, లవ్ స్టోరీతో ఎట్లా ఉంటుంది, ఇంకా హారర్ అంటే కోర్స్ భయం అవుతుంది, ఇవన్నీ ఉండే. బట్ లేదు సార్, క్వశ్చన్స్ వచ్చినాయి, నేను కన్విన్స్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ టేక్లోనే లేదు నేను మళ్ళీ టైం తీసుకున్నా బేబీ లాగే. సార్ నాకు ఎక్కాలి కదా సార్, నేను ఫస్ట్ ఇది ఈ సినిమా ఏంటది? Two times. ఒకసారి నరేషన్ విన్నాను, ఒకసారి స్క్రిప్ట్తో సహా మొత్తం అంటే కూర్చొని. కథలో హారర్కి భయపడ్డావా, నువ్వే హారరా? కథలో హారర్కి భయపడ్డాను సార్. అంతేనా? సిమ్రన్ గారు సిమ్రన్ గారు సిమ్రన్ గారు సిమ్రన్ గారు సార్, ఈ క్యారెక్టర్ మీకు డైరెక్టర్గా చెప్పినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి ఈ మూవీలో చూస్ చేసుకోవడానికి? సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎక్కువ? హీరోయిన్గా ఎందుకు చేయట్లేదు ఎక్కువ సినిమాలు? నేను యాక్చువల్లీ చేస్తున్నానండి. అంటే ఎక్కువ ఫేమ్ రాలేదు. ఆల్వేస్ చెప్పాను, నేను ఒక యాక్టర్ని, నాకు ఏదైనా కథలో క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మెయిన్ లీడ్ అయి ఉండొచ్చు, నాకు కథ నచ్చితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అదే ఈ ఫిల్మ్లో కూడా అయింది. వెన్ ద టీమ్ నరేటెడ్ ద స్టోరీ, అండ్ నేను ఒక స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అండి, అది వింటేనే చాలా తేడాగా ఉంటుంది. నేను ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా అలాంటివి క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు. సో రెఫరెన్స్ కోసం కూడా ఐ స్ట్రగుల్డ్ అలాట్ టు ఫైండ్ రెఫరెన్సెస్, ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేయాలి. అప్పుడు నేను నా డైరెక్టర్ సార్ అండ్ నాగా సార్ని నమ్మి ఐ ఫాలోడ్, బికాస్ దే వెరీ నాలెడ్జబుల్. సో ఫాలో చేశాను, అండ్ అదే చాలా ఇంట్రెస్టింగ్. ఇలాంటి క్యారెక్టర్ నేనే కాదు, నేను ఎప్పుడు చూడకూడలేదు. సో ఇట్స్ వెరీ న్యూ టు బీ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దిస్, అండ్ చాలా ఈరీ creepy character, and it was truly a pleasure working on this film and playing this character. Sir, same for that. తను ఒక సీన్ చేస్తున్నాం మేము రూమ్లో, స్కెలిటన్ రూమ్లో చేస్తుంటే, మీరు హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు చేయట్లేదు అని, షీఈ్ అ పర్ఫార్మర్. అందరం ఆ రోజు క్లాప్స్ కొట్టాం మేము లేసి. ఒక 1 minute సీన్ తను కంటిన్యూస్గా డెలివర్ చేయగానే, నేను మానిటర్ వెంకలు ఉన్న, అరుణ్ ఉన్నాడు, నాగా ఉన్నాడు, మేము ఇలా ఒక్క సెకండ్ కట్ అనగానే లేసి క్లాప్స్ కొట్టాం. ఐ థింక్ షీఈ్ అ పర్ఫార్మర్, యూర్ డూయింగ్ గ్రేట్ వాట్ యూర్ డూయింగ్, వీఆర్ ఆల్ లెర్నింగ్ ఫ్రమ్ యూ. So PC Sriram started clapping. You know PC Sriram, no? He started clapping. వైష్ణవ్ గారు ఇంకొక డేర్ చేయగలరా? 1 minute అండి, నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా మర్చిపోయాను. పీసీ సార్ అండ్ కీర్వాణి సార్, టు బీ ఇన్ అ ఫిల్మ్ దట్ ఈస్ బీయింగ్ హెల్ప్డ్ బై సచ్ డిగ్నిటరీస్ ఈజ్ అగైన్, అది నా డిస్కోగ్రఫీలో, ఫిల్మోగ్రఫీలో ఉంటేనే చాలా చాలా హ్యాపీ. సో దట్స్ అనదర్ వెరీ బిగ్ రీజన్ వై ఐ చోస్ టు డూ ద ఫిల్మ్. వైష్ణవ్ గారు ఇంకొక డేర్ చేస్తారా? డేర్ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీరు బేబీకి ముందు ఎవరైనా చేస్తారా నా కోసం? బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్గా ఈ సినిమా తీసుకునేటప్పుడు 2 ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? హానెస్ట్గా డేర్ ఒకటి. ఇంకొకటి, మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్, చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నేను చాలా టఫ్ ఉండే. నాకు టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ వల్ల చేశాను. సో ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. ఈ కథ అనుకున్నప్పుడు మీకు పిచ్ డెక్స్ చేస్తాం కదా కథ గురించి. 2018 or 19 we started a pitch deck. అందులో ప్రియా అన్న క్యారెక్టర్కి వైష్ణవి చైతన్య, నేను అప్పుడులో అమ్మాయి ఫోటో, ఒక ఎల్లో డ్రెస్లో, మీరు అప్పుడు కొత్త ఇంట్లోకి మారేరో దిగారు. ఏమో ఇన్స్టాలో నేను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టా. ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ చాలామంది ఎందుకు యూట్యూబర్ అవసరం ఈ క్యారెక్టర్కి. సో దిస్ ఇస్ సో కోఇన్సిడెంటల్. ఆ అమ్మాయి ఎదిగి అరే వైష్ణవి చైతన్య కావాలన్న స్టేజ్కి వచ్చింది. ఆ పిచ్ డెక్లో అన్నీ మారినాయి అమ్మాయి తప్ప. వైష్ణవ్ గారు ఇంకొకటి క్రష్, ఫస్ట్ క్రష్ ఉందా లేదా? ఆనెస్ట్ డేర్. రాంపోతినేని ఫస్ట్ క్రష్. హన్షిత గారికి కూడా ఫస్ట్ క్రష్ సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు నిజంగానే చాలా బాగున్నారు. చాయ్ బనానా ఆతా, నాకు వచ్చి నీకు వచ్చా? కాదు, సో అంటే పోస్టర్లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్. సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హాట్గా రెడ్.
సో ఏంటి ఇండైరెక్ట్గా మాకేమైనా హింట్ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి. కోఇన్సిడెన్స్గా అయింది. నేను నా వార్డ్రోబ్కి వెళ్ళి ఓ ఇది బాగుంది ఇది వేసుకోవచ్చు అని తీసాను. నేను ఆలోచించి కూడా లేదు. ఇప్పుడు స్టేజ్లో వచ్చి మీరు చెప్తున్నారు కాబట్టి అండ్ దట్స్ వెన్ నాకు రియలైజేషన్ హిట్ అయింది. కానీ నేను ప్లాన్ చేయలేదండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్లో యాక్ట్ చేస్తున్నారు. అవును. సో అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా హర్రర్ మూవీస్ చూస్తాం కదా. సో అలా మిమ్మల్ని బాగా భయపెట్టిన క్యారెక్టర్ హర్రర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు? ఒక్క సినిమా కూడా చాలా భయం. నేను చిన్నప్పుడు భూల్ భులయ్యా చూసి థియేటర్లో భయపడ్డాను. ఇప్పుడు ఇదేనా అలాంటివి ఒక కామెడీ ఫిల్మ్ చూడంగానే నాకు భయం వచ్చింది. సో నేను ఎక్కువ హారర్ మూవీస్ ఇప్పుడు చూడాలి. ఇదేనా చూస్తారా? భయం అని ఇది తప్పకుండా చూస్తాను. నాకు స్టోరీ కూడా తెలుసు కదా. ఓకే ఓకే థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు, అంటే చాలాసేపు నేను చూస్తున్నా ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది, ఏంటది ఒకసారి? నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు. ఇక్కడే ఇచ్చారు. ఇక్కడే ఇచ్చారు. సూపర్. దీపు, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవ్ గారు, హర్షిత్ రెడ్డి గారు. లాస్ట్ 2 అని నేను ఇందాక ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ చెప్పాను, కానీ ఎంత ఎంటర్టైనింగ్గా పెడుతున్నారంటే అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్. కాదు మీడియా ఫ్రెండ్స్ హర్షిత్ గారు హర్షిత్ రెడ్డి క్వశ్చన్. ఓకే యా. లాస్ట్ కరోనా టైంలో కూడా అప్పుడు విరూపాక్ష దెయ్యం సినిమాతోనే థియేటర్స్ ఓపెన్ చేయించి మంచి హిట్స్ సాధించారు. అప్పుడు ఇప్పుడు కూడా థియేటర్లు మూతపడిన తర్వాత మీ సినిమాతోనే ఓపెన్ అవుతుంది. ఇది కూడా దెయ్యం సినిమాని. ఆ రేంజ్ అవుతుందా హిట్ విరూపాక్ష? క్రాస్ అవ్వాలని కోరుకుంటానండి. డబ్బులు అయిపోతే అవ్వాలని కోరుకుంటాను. ఫింగర్స్ క్రాస్. సరే, అంటే ఇది హారర్ అదొక కంక్లూజన్కి వస్తున్నాం. బట్ ఇట్స్ ప్రాపర్ లవ్ స్టోరీ కూడా సినిమా. హారర్ అనేది ఒక ఎలిమెంట్ దీంట్లో, కానీ ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. మేమిద్దరం ఇదే మాట్లాడుకుంటాం, ఏంటి అందరూ ఓన్లీ హారర్ అని మాట్లాడుతున్నారు. దీంట్లో హారిఫైయింగ్ ఉంది, హారర్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. విరూపాక్ష కూడా లవ్వే అని అమ్మాయి కోసం చచ్చిపోతాడని చెప్తున్నాను. సో సరే, కానీ వీ వాంట్ టు టెల్, అంటే మిమ్మల్ని మోసం చేద్దామని కాదు మేము. వీ వాంట్ టు టెల్ యూ ఇట్స్ హారర్ మూవీ, బట్ ఇట్స్ ఒక లవ్ స్టోరీ కూడా, అది కూడా ఒక మెయిన్ పార్ట్ అని చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కాదు మనం ర్యాప్ చేసే ముందు అందరూ డేర్ ఛాలెంజ్ ఇచ్చారు కదా. ఇప్పుడు నేను మేము ఒక dare ఇస్తాం సార్. కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా మీకే. అంటే వైషు తన ఫస్ట్ కో స్టార్ కి కాల్ చేశారు కాబట్టి మీరు కూడా మీ ఫస్ట్ కో స్టార్ దట్ ఈస్ అనుపమకి కాల్ చేసి ద సేమ్ డైలాగ్ మూవీ నేమ్ చెప్పాలి. నా ఫోన్ మీ ఫోన్ ఇక్కడే ఉంది. పోనీ మంజుష గారు, ఫోన్ వచ్చే గ్యాప్ లో క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, పోదాం పదండి. ఇంకా నా ఫోన్ తీసుకుని చేయండి అన్న పని. సో మంజుష గారు, కెన్ ఐ ఆస్క్? ఫోన్ వచ్చే గ్యాప్ లో. సో ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ ఆశిష్ గారు అండ్ వైష్ణవ్ గారు ఇద్దరికి. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా. సో ట్రైలర్లో టీజర్ స్టార్టింగ్ వచ్చినప్పుడు దెయ్యంతో లవ్వే కాదు రొమాన్స్ కూడా ఉంటుంది అని మెన్షన్ చేశారు కదా. టీజర్ ఫస్ట్ వచ్చినప్పుడు దెయ్యంతో రొమాన్స్ అని కూడా మెన్షన్ చేశారు కదా. సో ఇట్స్ అ ఇంపాసిబుల్ థింగ్, బట్ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏ క్వశ్చన్ రేజ్ అయ్యింది? అదే సార్కి చెప్పినట్టు, ఫస్ట్ బాగుంది, కానీ బాగున్న ప్రతిదీ స్క్రీన్ మీద అదే రెప్లికేట్ అవుతుందని లేదు కదా. సో ఫస్ట్ నేననే కాదు, ఈ కథ రాసిన అతనికి కూడా డౌటే ఉండే. సో అది ఒక 15 days షూట్ చేశాక స్క్రీన్ మీద చూసుకొని నమ్మకం వచ్చింది కాబట్టి చేసాం. ఫస్ట్ ఎనీ సిచ్యువేషన్ మిమ్మల్ని హాంట్ చేసిందా ఆఫ్టర్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? అంటే హాన్ చేయలేదు, నేను కూడా ఆ మూవీలో లవ్ లో పడిపోయా. ఓకే, సూపర్. సో అండ్ వైష్ణవ్ మీరు అన్నారు కదా, చెప్పేసాను. సరే, ఎట్లా 25th చెప్పేస్తాను. అదేంటి మీరు అన్నారు కదా రొమాన్స్ ఉంది, డ్యూయట్ సాంగే ఉంది దయ్యంతో. సూపర్. సో వైష్ణవి గారు, ఒక్కటే క్వశ్చన్ అనుకున్నా. సరే. సో మీరు అంటే లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఇస్తారు. అంటే లైక్ అగ్రెసివ్ కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, లవ్ కావచ్చు. మీకు అవకాశం వస్తే యాంటోగనిస్ట్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాలనుకుంటారు ఆల్రెడీ ఇండస్ట్రీలో వచ్చినవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూసినప్పుడు హిందీ మూవీ వచ్చింది కదా, బ్లాక్ బస్టర్ హిట్ అయింది స్త్రీ అని. సో అందులో కూడా హీరో లవ్స్ టు ది గోస్ట్. సో ఆర్ యూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ మూవీ స్టోరీ ఆర్ సంథింగ్ ఈస్ సిమిలర్ టు దట్ మూవీ ఇన్ దిస్ మూవీ ఆల్సో? నో సార్, యాక్చువల్లీ బట్ ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ శివపురాణ. దర్ ఇస్ అ సెక్షన్, ఇది ఇప్పుడు చెప్తే మీరు ఎలా చదివి నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకుంటారు. బేసికలీ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ శివపురాణ బిట్వీన్ శివ అండ్ పార్వతి. Yeah.
Shall I ask you to do one dare, sir? Me, Since sir. media is asking, Yes, I sir. wanted to ask you one dare. Yes, sir. It's an answer, not a dare. According to you, who is the better actor in both of them? Vaishnavi or Ashish? Anupama, I'm on a stage. So the anchor asked me, first మీ co-star కి ఫోన్ చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని మీ టైటిల్ చెప్పమన్నారు. సో కెన్ యూ ప్లీజ్ టెల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? Love me if you dare. ఓకే, నీ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు ఇక్కడ, హాయ్ కూడా చెప్పేసేవాళ్ళు. అదే ఫస్ట్ ఇదండి హాయ్ అని, దాని తర్వాత Hello. హలో. You're promoting all the very best for your film. థ్యాంక్ యూ సో Excited to మచ్. watch the film. I know it's a crazy film. It's a very experimental film, and all the very best, Ashu. థ్యాంక్ యూ సీ యూ, థ్యాంక్ యూ. ఆశీష్ కాదు, స్టేజ్ మీద ఉన్నామని మీరు చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని ముందే చెప్తున్నారు, ఇంక డేర్ ఏముంటది? మీరు స్టేజ్ మీద ఉన్నారని చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని చెప్తున్నారు వైష్ణవి. వాళ్ళు ఈ So సినిమాలో చేయలేదు ఇంకేముంటది కదా, dare? మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి అంటే బాగోదేమో అని ముందే చెప్పాను. అంటే బట్ అనుపమకు కూడా ఈ స్క్రిప్ట్ తెలుసు. అనుపమ గారికి స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ తెలుసండి. షీ నోస్ ఇట్. గోస్ట్ ఆమెనా అనుపమేనా? అయ్యయ్యో, ఎలా గెస్ చేశారు సార్ మీరు? స్క్రిప్ట్ చెప్పారన్నారు కదా. నాకు అన్యాయం హ్యాపీగా ఆన్సర్ వైష్ణవి గారు ఆన్సర్ రాలేదా? నా ఆన్సర్ రాలేదు. ఎనీ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ రీక్రియేషన్. రీక్రియేషనా? రమ్యకృష్ణ గారు నేనే ఇచ్చినట్టున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ద హోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి Sir, స్టేజ్ పైన ఆయన- ఉన్న he వాళ్ళందరూ asked- ఒక the audience photo asked a కోసం, question. హన్షిత గారు మీరు కూడా ఒక్కసారి జాయిన్ అయితే. So, sir, who is better actor in both of them? Vaishnavi or Ashish? According to you. That is your dare. యూ రియలీ థింక్ హీ కెన్ సే దట్? సార్ సార్ అదే చెప్తా. మీ సార్ ఐ యాక్టెడ్ ఎస్ ఎ డైరెక్టర్, నాకు డైరెక్షన్ రాదు, యాక్ట్ చేశారు. యా, వన్ లాస్ట్ ఫోటో ఆఫ్ తో మనం క్లోజ్ చేసేద్దాము ఇవాళ. యా ష్యూర్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ సెషన్, చాలా రోజుల తర్వాత వి ఆల్ హ్యాడ్. అండ్ ఒకటి మా ఏడీస్ అందరికి కూడా థ్యాంక్ యూ. బలరామ్, మల్లి, శేఖర్, నారాయణ, వాళ్ళందరూ కూడా పాపం నిద్ర లేకుండా రోజు తిరుగుతున్నారు 25th మూవీ. థ్యాంక్ యూ. లవ్ మీ ఇఫ్ యూ డేర్ వాచ్ 25th May థియేటర్స్. థ్యాంక్ యూ.